నమస్తే. ప్రజావాణి దగ్గరికి ఒక బాధితుడు అనేవాడు వచ్చారనమాట. ఆ బాధితుడు రీసెంట్ గా బీర్లపై రేటు పెరగడం జరిగింది. 15% రేటు పెంచారు. 15% రేటు పెంచి ఒక్కొక్క బీర్ పై కూడా రూ. 30 నుంచి రూ. 40 వరకు కూడా పెంపు చేశారనమాట. దానిపై ఒక బాధితుడు వచ్చి ప్రజావాణిలో కంప్లైంట్ చేయడం జరిగింది. అతను అడిగి తెలుసుకుందాం మనం మరిన్ని వివరాలు. నమస్తే అన్న. నమస్తే. ముందుగా మిత్రమా క్షమించాలి. నేను మద్యం ప్రియుడినైతే కాదు. కానీ మా మిత్రులు గాని, నాకు తెలిసిన వాళ్ళు గాని చాలామంది మద్యం స్వీకరించే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు స్వీకరించే వాళ్ళు ఉన్నారు. వారం వారం స్వీకరించి అకేషనల్‌గా స్వీకరించే వాళ్ళు ఉన్నారు. వారి అభిప్రాయం కోసం నేను ఒక సామాజిక వేత్తను. సో, సర్వే చేశాను. ఏంటంటే ఈ ఈ మధ్య కాలంలోనే వారం అవుతుంది. ప్రభుత్వం 15% మద్యం మీద 15% అదనంగా రేట్లు పెంచడం జరిగింది. సో ఆ రేట్ల యొక్క ఎఫెక్టు మా వాళ్ళ 15% అంటే రూ. 173 నుంచి రూ. 174 150కి వచ్చే బీరు రూ. 173, 180 తీసుకుంటున్నారు. గుండు గుత్తగా 180 అంటే ఒక రూ. 30 ఒక బీర్ మీద ఒక రూ. 30 అదనంగా పెంచడం జరిగింది. సో మా వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్షిప్ అందరికీ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదండి. వీళ్ళు పెంచిన మరుక్షణమే నాకు అనేకమైన వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు రావడం జరిగింది. ఏంటి ఇది మనకు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు రూ. 30 వేస్తే ఎట్లా అనుకుంటారు, మనకు వచ్చేదే రూ. 300, రూ. 180 అటు పోతే మనం ఇంటికేం తీసుకుపోతాము, మనం చెప్పకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారా? ప్రభుత్వానికి అధిక ఆదాయం ఇచ్చేది మనమే కదా, రోజు తాగేటోళ్ళం మనమే కదా. అంటే రోజు తాగేవాళ్ళు, మద్యం ప్రియులు, మద్యం కన్జ్యూమ్ చేసేవాళ్ళు, స్వీకరించే వాళ్ళు మేమే కదా. మా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి ఒక ఆసరాగా ఉండి అండగా ఉండేది. ప్రతి నెల 4,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ చేసేది మనమే కదా. మన మీదనే ప్రతి నెల 4,000 కోట్లు, సంవత్సరానికి 40 నుంచి 50,000 కోట్లు మా మద్యం ప్రియుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇవాళ ప్రభుత్వం నడుస్తుందంటే కారణం మా వాళ్ళే. వాస్తవానికి చెప్పాలంటే మెజార్టీ రోల్ మా వాళ్ళదే ఉంది కనుక మరి మా వాళ్ళ మీద ఇప్పటికే ఎంతో ఆర్థిక భారం అయినా కానీ, కష్టమైన సుఖమైన, అప్పులు వచ్చినా, అంశం వచ్చినా, లేకుంటే కష్టంలో సుఖంలో చేతుల పైసలు ఉన్నా లేకున్నా అన్ని కాడ అప్పు చేసి అయినా కానీ, చేపదులు తీసుకొని అయినా కానీ పొద్దుకంగానే తాగుతున్నారు, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నారు. అలాంటి మా వాళ్ళ మీద చెప్పా పెట్టకుండా ఇవాళ ఏదో రిటైర్డ్ జడ్జి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, 15% పెంచుకోవచ్చు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది, అందుకనే మేము పెంచినాము అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం కుంటి సాకులు చెప్తుంది. పెంచడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు? అంటే ఆ ఎక్సైజ్ శాఖలో వాళ్ళకు ఒక పెట్టుకున్నారు, ఆ చట్టంలో కొన్ని పెట్టుకున్నారు. 2 yearsకి ఒకసారి ఈ మద్యం యొక్క రేట్లను పెంచుకోవచ్చు అని చెప్పేసి వారు చట్టంలో రాసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏం చేసిందంటే డైరెక్ట్ పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, మా వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వండి, రిపోర్ట్ ప్రకారం చూద్దామని చెప్పేసి అన్నారు. ఆ రిపోర్ట్ ఏం చేశారంటే ఆ జడ్జి గారు 15% పెంచుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఒక సూచాసరిగా ఒక మాట వరుసగా చెప్పారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఇమ్మీడియట్గా మా వాళ్ళు ఈ ప్రభుత్వము 15% పెంచి మా వాళ్ళ నడ్డి విరుస్తుంది. ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగినా, గ్యాస్ రేట్లు పెరిగినా కానీ ముందస్తు సమాచారం ఉంటుంది, పలానా తారీఖు నుంచి పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నమాట. ఎలాంటి సమాచారం ఇవ్వలే. రాత్రి పొద్దుగాల మావాడు పొద్దుగాల పని చేసిండు, పొద్దుకి సాయంత్రం పోయిండు, రూ. 150 తీసుకొని పోయి బీరీ అని చెప్పేసి అంటే ఇంకా రూ. 23 ఇవ్వ అంటే రూ. 23 ఎందుకు, 150 కదా అంటే 150 కాదు పెంచిర్రు అంటే ఎప్పుడు పెంచిర్రు అంటే నిన్ననే పెంచిర్రు, ఇవాళ నుంచి అమల్లోకి వస్తున్నాయి, అట్లేం లేదు మిగతా డబ్బులు తీస్తేనే బీర్ ఇస్తామని చెప్పేసి అంటే అట్లా సడన్గా పెంచిర్రు. ఇంకో మిత్రుడు అడిగినా వానికి గృహప్రవేశం ఉండే, దోస్తులను పిలిచి దావత్ చేద్దామని చెప్పేసి వాడు అనుకోడు. మంచిగా ఒక 4-5 కేసులు తీసుకుపోదాము, బైకాడికి తీసుకుపోయి మంచిగా గృహప్రవేశం అయినాక మంచిగా దావత్ ఇద్దాం, దోస్తులను గెట్ టుగెదర్ పెడదామని ఒక ఆయన అనుకోండి. ఇంకో ఆయనే వచ్చేది ఎండాకాలం బైకాడ పండుగ చేసుకుందామని చెప్పేసి వాడు దావత్ చేసుకుందామని వాడు అనుకుంటుండు. ఇట్లా వీళ్ళు 15% పెంచి వాళ్ళకు ఆర్థిక భారాన్ని అయితే కలిగించింది కదా ఈ ప్రభుత్వము. అలాంటప్పుడు మందు అనేది మానేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక వైన్స్ దగ్గరికి పోయి రూ. 150 నుంచి రూ. 180 చేశారంటే అంటే మన మీద భారం పడుతుంది కదా, మనం మందు మానేస్తే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు కదా. అవునవును. ఈ విషయాన్ని కూడా నిన్న మొన్న మా మిత్రుల దగ్గర సిట్టింగ్ పెట్టిరు, మద్యము స్వీకరిస్తుంటే నేను పోయి మరి ఎందుకురా బాధపడు, ఎందుకు పెంచిరని బాధపడు ఎందుకు, మరి ఇట్లా ఎందుకురా మొత్తం మానేస్తేనే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను మా మిత్రులను అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే లేదన్నా అట్లా అవుతుంది, ఇప్పుడు మూత ఇప్పి మూతి దగ్గర తీసుకొచ్చి నువ్వు తాగుకుంటూ ఉండురా అంటే అది సాధ్యమవుతుందా?
ఇవాళ మద్యము అలవాటు చేసిందే ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు, రాజకీయ నాయకులు. మరి ఇవాళ బెల్ట్ షాపులు కానీ, వైన్ షాపులు కానీ ప్రతిసారి ఎక్కువైతున్నాయి. అందరికి అందుబాటులో తీసుకొస్తున్నారు. మరి మా ఇంటి దగ్గర తెచ్చి మా మూతికాడ బీరు పెట్టి తాగుకుంటుండ్రా అంటే అది ఎట్లయితుంది? మేము తాగుకుంటుండడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు దొరకకుండా చేయమని చెప్పండి ప్రభుత్వాన్ని, అంటే మద్య నిషేధం చేయమని చెప్పండి, మేము ఆటోమేటిక్గా తాగడం బంద్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. బంద్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని మద్య నిషేధంని ప్రభుత్వమే అలవాటు చేస్తుందని అంటారా? ప్రభుత్వం 100% ప్రతి రాజకీయ పార్టీకి ఇందులో హస్తం ఉంది. ప్రతి రాజకీయ పార్టీ పాత్ర ఉంది. ప్రతి ప్రభుత్వం పాత్ర ఉన్నది దీంట్లో. ఖచ్చితంగా వీళ్ళ పాత్ర మెగా పాత్ర. ఎందుకంటే వీరి స్వార్థం కోసము, వీరి గెలుపు కోసము, వీరు ఎన్నికల కోసము వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నికలు రాగానే ఉచిత పంపిణీ చేస్తున్నారు. మద్య పంపిణీ చేసేసి అలవాటు చేసేసి వీళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళను అలవాటుదారులుగా చేస్తున్నారు. ఎన్నికలు అయిపోగానే అవతల పడుతున్నారు. అలవాటు అయిన పానం ఊకోదు కనుక ఇప్పుడు ఆడ నేర్చిన కాలు ఆడకూకోదు, తాగ నేర్చిన ఏదో అంటారు కదా సామెత. దాని ప్రకారం అలవాటు చేసి కూర్చున్న తర్వాత మా వాళ్ళు అదే అలవాటుకు గురై ఉన్నారు. అది వాళ్ళ బలహీనత ఒప్పుకుంటున్నారు. వాళ్ళతో మానేయనికి కూడా సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని మద్య నిషేధం ప్రకటించమను, ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్పు మందును, మేము ఆటోమేటిక్గా మానేస్తామన్నా అని చెప్పేసి కూడా మా మిత్రులు చెప్తున్నారు. మీ హామీ, మీ డిమాండ్లు ఏంది? మీ డిమాండ్లు ఏమనుకుంటారు, ఏం చెప్తారు? డిమాండ్ ఏం లేదు. పెంచిన బీర్ రేట్లను వెంటనే తగ్గించాలి. రానున్న కాలంలో చలికాలం చూసి మరి కోటర్ల మీద కూడా, మందు మీద కూడా మద్యం రేట్లు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక ఆ మందు మీద కూడా మద్యం రేట్లను పెంచొద్దు. ఆ బీర్ రేట్లను తక్షణమే తగ్గించాలి. రానున్న ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని 100 రూపాయలకు ఒక బీర్ రావాలి. అలాగే రానున్న ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏ పార్టీ గెలవాలన్నా, ఏ అభ్యర్థి గెలవాలన్నా ఎన్నికలు ఏమన్నా కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ చేతిలోనే ఉంటాయి కానీ 100% మా మద్యం ప్రియుల చేతిలోనే ఉంటుంది. మా వాళ్ళు ఒక్కసారి మెంటల్గా ఫిక్స్ అయ్యారు అనుకో బ్లైండ్గా వెళ్ళిపోతారు. నిర్ణాయక శక్తి మా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కనుక ఈ విజ్ఞప్తిని చులకనగా చేయకుండా సీరియస్గా ఆలోచించి పెంచిన రేట్లను తగ్గించాలి. 100 రూపాయలకు చల్ల బీరు వచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఒకవేళ తగ్గించకపోతే మా వాళ్ళు సంఘంగా కూడా ఏర్పడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇక వాళ్ళు సంఘం పెట్టిరంటే కథ కంచికే అవుతుంది. ఇక మళ్ళీ ప్రభుత్వ తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. తీవ్ర పరిణామాలు కూడా ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. గురిగాక తప్పదు. అనేక సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతుంది. అవసరమైతే ప్రభుత్వం కూడా కుంటి నడక నడవాల్సిన పరిస్థితి కూడా తీసుకొచ్చే శక్తి కూడా మా వాళ్ళ చేతిలో ఉన్నదని చెప్పేసి మా వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి సర్వే చేశారు? ఎంత మందిని అడిగారు? ఎన్ని వైన్ షాపులు తిరిగారు? దాదాపు ఒక వారం అవుతుందండి. మాకు గ్రూప్స్ ఉన్నాయి, మా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మాకు ఆ వాట్సాప్ గ్రూప్లలో ఒక 20 గ్రూప్లలో కూడా ఇదే అభిప్రాయాలు వచ్చినాయి. దాదాపు ఒక 15-20 వైన్ షాప్లలో ప్రత్యక్షంగా నేను క్షేత్రస్థాయిలో వెళ్ళాను. నాకు తెలియని వ్యక్తులను కూడా నేను అడిగాను. ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్సే కదా, నవ్వుకుంటా చెప్తున్నారు. వీళ్ళ అభిప్రాయాలు ఇవి సరైనవి కావో ఏమో అని చెప్పేసి ఫ్రెండ్లీగా వీళ్ళు అంటున్నారేమో అనుకున్నాను. అసలు ఇది నిజమైన సమస్యనా, తీవ్రమేనా, వీళ్ళ మనోభావం నిజమైందేనా అని చెప్పేసి తెలియని వ్యక్తి దగ్గరికి పోయి ఈ సర్వే చేయడం జరిగిందండి. వారం నుంచి ఖచ్చితంగా చెప్తాను. అయితే ఈ వారం నుంచి తెలియని వ్యక్తులను కూడా, మందు ప్రియులను తెలియని వ్యక్తుల దగ్గరికి పోయి కూడా వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి ఏకాభిప్రాయం వచ్చిన అభిప్రాయం ఇది. ఈరోజు ప్రజావాణిలోకి వెళ్ళిన అక్కడికి పోతే మా ఎక్సైజ్ శాఖకు అసలు ఆడ స్థానమే లేదు. ఇంత పెద్ద ప్రజావాణిలో అన్ని శాఖలకు స్థానం ఉంది, కానీ మా ఎక్సైజ్ శాఖ అధిక రాబడినిచ్చేది, ప్రభుత్వాన్ని మనుగడను కాపాడేది ఎక్సైజ్ శాఖ మా వాళ్ళదే. మరి ఎక్సైజ్ శాఖ కాడ కుర్చీ లేదు, అధికారే లేడు. అయినా కానీ మరి ఏడయ్యాలని చెప్పి అంత తిరిగితే ఆఖరికి రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ కనిపించింది. ఆ సార్ దగ్గర పోయి, సార్ మరి మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, మా ఎక్సైజ్ శాఖకి ఈడ స్థానమే లేదా అంటే, ఏంటి మీ సమస్య అంటే, ఇది మా సమస్య అని చెప్తే, మాకు ఇవ్వండి మీ దరఖాస్తు, మేము ఎక్సైజ్ శాఖకు ఫార్వర్డ్ చేస్తాము అని చెప్పేసి అక్నాలెడ్జ్మెంట్ కూడా వాళ్ళు తీసుకున్నారు. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. వాళ్ళ దగ్గరే ఉంది, మాకు ఈమెంట్ ఇవ్వలేదు. ఫోన్కు మెసేజ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చివరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు మా విన్నపాన్ని ఇచ్చి రావడం జరిగింది ప్రజావాణిలో. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.